హలో అండి అందరికీ. నేను రీసెంట్గా నా హెయిర్కి బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. సో దాని రిలేటెడ్ ఒక షార్ట్ వీడియో పెట్టాను. అయితే దాని రిలేటెడ్ చాలా క్వరీస్ నా ఫ్రెండ్ సర్కిల్లో వచ్చాయి. నాకు ఈవెన్ కాల్ చేసి కూడా అడిగారు. కామెంట్స్లో అయితే ప్రైస్ రిలేటెడ్ కామెంట్స్ వచ్చాయి. సో నేను మీతో ఫ్యూ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ హెయిర్ స్మూత్నింగ్ చేయించుకున్నాను. అంతకుముందు కెరటిన్ చేయించుకున్నాను. అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అంత మంచిగా లేకుండే. లైక్ అంత హెయిర్స్ ఇయర్ వెనుక కొంచెం హెయిర్ లెఫ్ట్ చేయడం, అక్కడక్కడ కొంచెం హెయిర్స్ లీవ్ చేయడం, ఇంకా వాళ్ళు యూస్ చేసిన ప్రోడక్ట్ నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. సో ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం, డాండ్రఫ్ అవ్వడం అలా వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే ఇంకొకసారి వచ్చేసి నేను అప్పుడే హెయిర్కి నుపూర్ హెన్నా యూస్ చేస్తాను. నాకు అలవాటు అనమాట. సో నుపూర్ హెన్నా యూస్ చేసిన ఒక 2-3 వీక్స్కి వెళ్ళాను. నేను వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు నన్ను అడగలేదనమాట. సో ఆ ప్రోడక్ట్ అనేది నా హెయిర్ క్యూటికల్స్లో అంత ప్రాపర్గా లాక్ అవ్వలేదు. సో నాకు అప్పుడు వర్క్ చేయలేదన్నమాట. వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ చేశారో అది. ఇంకా లుక్ కూడా అంత మంచిగా అనిపించలేదు. అదే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, నేను ఆఫ్టర్ 3 వాషెస్ చేసినా కూడా నాకు సేమ్ లుక్ అండ్ ఫీల్ ఉంది. సో అది నాకు ఆ లాస్ట్ 2 టైమ్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో నాకు ఐ నెవర్ హ్యాడ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అందుకని నాకు మళ్ళీ థాట్ లేదు చేయించుకోవాలని. సో ఏమైంది అంటే నా కమ్యూనిటీలో నా ఫ్రెండ్ ఒక ఆవిడ చేయించుకున్నారు. యాక్చువల్లీ నాకు మళ్ళీ తనని చూసి చేయించుకోవాలి అనిపించింది. సో తను యాక్చువల్లీ ఆఫర్లో చేయించుకుందనమాట. ఏ లెంత్ ఆఫ్ హెయిర్కైనా కూడా 4,999 అని. సో నేను అడిగినప్పటికీ ఆఫర్ అయిపోయింది. సో తర్వాత నాకు ఒకరోజు తను ఒక వాట్సాప్ పోస్ట్ షేర్ చేశారు. టోనీ అండ్ గై వాళ్ళు స్టేటస్ పెడితే సో ఇయర్ ఎండ్ ఆఫర్ ఉంది. సో అగైన్ ఎనీ లెంత్ ఆఫ్ హెయిర్ 4,999, కెరటిన్, స్మూతనింగ్, స్ట్రైటనింగ్, బొటాక్స్, ఎనీ ట్రీట్మెంట్ అన్నారు. సో నేను వెంటనే చూశాను. బొటాక్స్ అనేది నాకు తెలియదు, ఫస్ట్ టైం అనమాట. సో నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట గూగుల్లో, వాట్ ఈస్ బొటాక్స్ అని. బొటాక్స్ ఈజ్ నథింగ్ బట్ which will give deep conditioning for our hair and it will repair existing like స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కూడా, వీక్ ఉన్న, డల్ ఉన్న, హార్ష్గా ఉన్న, అదే హార్డ్గా ఉన్న రఫ్ హెయిర్ని ట్రీట్ చేస్తుంది. డీప్ కండిషనింగ్ అని చూడగానే ఓకే కొంచెం బెస్ట్ కంపేర్ టు స్ట్రైట్నింగ్, కెరటిన్ అని కొని నేను ఓకే చేయించుకుందామని కాంటాక్ట్ అయ్యాను. సో ప్రైస్ అయితే నాకు పడింది 4,999 ప్లస్ GST అంటే 6,000లో అయిపోయిందండి. యూజువల్లీ నా హెయిర్ లెంత్కి అయితే ఈజీగా 12,000 అవుతుంది. సో అలాంటిది నేను 6,000లో అయిపోయింది. అండ్ ఏదైతే ప్రోడక్ట్స్ వాళ్ళు నాకు యూస్ చేశారో ట్రీట్మెంట్కి, QOD ప్రొఫెషనల్స్ అనమాట. సో నేను షాంపూ అండ్ కండిషనర్ తెచ్చుకున్నాను. అవి అగైన్ ఒక 3,000. సో 6 + 3 9,000లో అయితే అయిపోయింది. సో మనం సేమ్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మన లాంగ్ రన్లో మెయింటైన్ చేయొచ్చు అనమాట మన హెయిర్ లుక్ని. ఇలా స్ట్రైట్గా, మరీ స్ట్రైట్గా పుల్లల్లాగా లేదు చూడండి, కొంచెం న్యాచురల్గా ఉంది కదా. సో మీరు స్ట్రైట్నింగ్ అది చేపిస్తే ఈ లుక్ రాదనమాట. సో సేమ్ షాంపూ కండిషనర్ అయితే యూస్ చేస్తున్నాను నేను. సీరం కూడా వాళ్ళు సేమ్ బ్రాండ్ తీసుకోమన్నారు, కానీ నాకు స్ట్రిక్స్ సీరంతో మంచి ఎక్స్పీరియన్సే ఉంది. సో నేను ఆ సీరం అయితే యూస్ చేస్తున్నాను. సో ఇది అయిపోయింది కదా. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైటనింగ్, స్మూతనింగ్, కెరటింగ్ అండ్ బొటాక్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 4 మన హెయిర్ని ఇలా స్ట్రైట్గా చేసి మంచి షైనింగ్ ఇచ్చి స్మూత్ ఫీలింగ్ ఇచ్చే సర్వీసెసే. డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్సే. ప్రాసెస్ అయితే మాత్రం సేమ్. ఫస్ట్ మనకి నీట్గా హెయిర్ వాష్ చేసేసి డీప్ కండిషనింగ్ కూడా చేసేసి, అంటే హెయిర్ వాష్ చేసేసి కండిషనర్ అప్లై చేసి 15-20 మినిట్స్ లీవ్ చేసి మళ్ళీ వాష్ చేసేస్తారు. తర్వాత ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో, ఏ ట్రీట్మెంట్కి ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తారో ఆ ప్రోడక్ట్ అయితే మన చిన్న చిన్న పార్ట్స్ ఆఫ్ హెయిర్, ఇంత పార్ట్స్ తీసుకొని రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసేసి మంచిగా మొత్తం హెయిర్కి అప్లై చేసేసి హెయిర్ అంతా మనకి టై చేసేసి కవర్ చేసేసి ఒక 90 మినిట్స్ అయితే ఉంచేస్తారు. సో ఆ ప్రోడక్ట్ అంతా మన హెయిర్ స్ట్రాండ్స్లోకి బాగా బ్లాక్ అయ్యేంత వరకు ఉంచి ఆ హెయిర్ మీదనే మనకి బ్లో డ్రై చేసేసి ఐరన్ చేసేస్తారనమాట. దానికి ఈజీగా 2 to 2.5 hours పడుతుంది. దానికి ముందు ప్రోడక్ట్ అప్లై చేశాక ఒక 90 మినిట్స్ మన వాష్, అలా అక్కడికే 4 hours అయిపోయింది కదా. సో స్ట్రైట్నింగ్ చేసేసినాక మన హెయిర్ మళ్ళీ వాష్ చేసేస్తారు. ఆ ప్రోడక్ట్ అంతా క్లీన్ చేసేస్తారనమాట. క్లీన్ చేసి మళ్ళీ కండిషనర్ అప్లై చేసేసి మళ్ళీ మనకి బ్లో డ్రై చేసేసి ఇంకొకసారి ఐరన్ చేస్తారు, కొంచెం తక్కువ టెంపరేచర్తో. సో అదొక 1 hour పడుతుందన్నమాట. ఇదైతే ప్రాసెస్. ఓవరాల్గా నా హెయిర్ లెంత్కి అయితే 6 hours పట్టింది. 4 hours అయితే మినిమము షార్ట్ హెయిర్కి అయినా కూడా. ఇంకా లాంగ్ హెయిర్ ఉంటే 7-7.5 hours అయితే పడుతుంది. సో ఇంకొకటి, మీరు ఈ ప్రాసెస్ ఏ సెలూన్లో అయితే చేయించుకుంటారో, వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తారో, మీకు సర్వీస్ చేసే సెలూన్ గై వాళ్ళని బేస్ చేసుకొని మనకి అవుట్కమ్ అనేది ఉంటుందన్నమాట. నాకు ఈసారి అయితే మంచి ఎక్స్పీరియన్సే అయింది. సెలూన్ అండ్ నాకు సర్వీస్ చేసిన అతను కూడా, హెయిర్ స్టైలిస్ట్ కూడా, ఫైజన్ తన నేమ్.
సలూన్ వచ్చి టోనీ అండ్ గై, ఇక్కడ మదీనాగూడ బ్రాంచ్ అనమాట. సో మీరు హైదరాబాద్లో ఎవరైనా ఉండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా అక్కడ చేయించుకోండి ఆ సలూన్. అండ్ తను చాలా బాగా చేశారు. నేనైతే ఈసారి చాలా సాటిస్ఫైడ్ అనమాట. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్కి వస్తే, ఫస్ట్ అయితే అడ్వాంటేజెస్, లుక్ వైజ్ సూపర్ కూల్ ఉంటుంది. అసలు నాది బిఫోర్ లుక్, వీలైతే నేను ఫోటో యాడ్ చేస్తాను. సో ఈ లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అలాగే మనకి కంఫర్ట్, ఈజీ టు గో. హెయిర్ వాష్ చేసుకొని హెయిర్ డ్రై చేసుకొని టైం లేకపోయినా సీరం అప్లై చేసి అలా వెళ్ళిపోతే డ్రై అయినా కూడా మీకు లుక్ అలాగే ఉంటుంది. మన న్యాచురల్ హెయిర్ అయితే మొత్తం చిక్కు పడిపోయి అలా ఉంటుంది కదా. ఇంకా తక్కువ టైం, ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలన్నా కూడా మీరు వితిన్ మినిట్స్లో వేసేసుకోవచ్చు అనమాట. డైలీ ఆఫీస్ వేర్కి కానీ, పార్టీ వేర్కి కానీ, ట్రెడిషనల్ వేర్కి కానీ, దేనికైనా సూట్ అయ్యే హెయిర్ స్టైల్స్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. ఇంకా అసలు మనకి హెయిర్ ఇలా ఉంది అన్న ఫీలింగే ఉండదు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సూపర్ సాఫ్ట్ ఉంటుంది, చిక్కు పడే ప్రాబ్లం లేదు, ఎక్కువ కోమ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. నాకైతే ఒక కైండ్ ఆఫ్ బూస్టప్ కాన్ఫిడెన్స్ అలా వస్తుంది. ముందు హెయిర్ మంచిగా ఉంటే మన ఫేస్లో కూడా లుక్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, దానివల్ల ఎక్కువ కాన్ఫిడెంట్గా కూడా ఫీల్ అవుతాం మనం. డిసడ్వాంటేజెస్ అంటే స్కాల్ప్ అయితే డ్రై అయిపోతుంది మీరు 2-3 డేస్ లోపలే వాష్ చేయకపోతే. ఎందుకంటే ఆయిల్ యూజ్ చేయొద్దు అంటారు మనల్ని మినిమం ఒక 4 months వరకు, దానివల్ల డ్రై అవుతుంది. అదొకటి. హెయిర్ ఫాల్ అయితే ఎనీవే అవుతుంది, మెల్లిగా స్టార్ట్ అయ్యి 5-6 months అయ్యాక కొంచెం పెరుగుతుంది. బట్ దట్స్ ఓకే, మళ్ళీ నార్మల్ అయిపోతుంది మ్యాక్సిమం ఒక 1 yearలో. ఇంకా ఇచ్చింగ్ ఒకటి ఉంటుందన్నమాట, డ్రై అవుతుంది కదా, దానివల్ల బాగా ఇచ్చింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవి అంత రెగ్యులర్గా చేయించుకోకపోవడమే మంచిది. సో ఇప్పుడు మీరు ఒక ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదా, అది వాడు మినిమం 4 to 5 months అంటాడు. మీరు మెయింటైన్ చేసుకుంటే 1 year వరకు మీ లుక్ బాగుంటుంది. మళ్ళీ 1 year or 2 years గ్యాప్తో మీరు ఇంకేదన్నా ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ హెయిర్ అలా హెల్తీగా మంచిగా ఉంటుంది. కాదు రెగ్యులర్గా ఒకదాని తర్వాత ఒకటి ఇలా హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు అంటే ఆ కెమికల్స్ వల్ల, ఓవర్ హీట్ వల్ల మీ హెయిర్ త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం చూస్ చేసుకునే సలూన్, వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్, ఆ హెయిర్ స్టైలిస్ట్ని బేస్ చేసుకొని మనకు అవుట్కమ్ ఉంటుంది. అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకొని చేయించుకోండి. ఓకేనా. ఇదైతే నా ఎక్స్పీరియన్స్, ప్రోస్ అండ్ కాన్స్. మీకు ఏదన్నా యూస్ఫుల్ అనిపించిందంటే కామెంట్ చేయండి. ఇంకేదైనా నేను మిస్ అయి ఉంటే మీ క్వరీస్ నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.